ఇది ఆయిల్ అనుకోగలదు, నెయ్యి అలాగే వేస్తూనే ఉన్నారు లైన్ గా, అలాగే అయిపోతూనే ఉన్నాయి. ఈజీగా ఒక 4-5 పెసరట్లు అలాగే వేసేస్తారు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో నేనంటే మనం ద ఫేమస్ తేటగుంట పెసరట్టు టేస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ లేసి ఫుల్ గా రెడీ అయిపోయాను అనమాట. ఎందుకంటే మనం ఈ రోజు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నాం. దాంతో పాటు దారిలో ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో అవి ట్రై చేద్దాం అనుకొని ప్లాన్ చేశాను. సో అందులోని రీసెంట్ గా అయితే నాకు తేటగుంట పెసరట్టు అనేది ఒక ఎగ్జిబిషన్ లో పెడుతున్నారని విన్నాను. సో అసలు ఏంటిది అంత ఫేమస్ అని చెప్పేసి గూగుల్ ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ దీనికి 4.4 రేటింగ్ ఉందన్నమాట. దాంతో పాటు ఇంకా వీడియోలో చూస్తే 25 years పైగానే ఉంది. అండ్ దాంతో పాటు తేటగుంటలోని ఈ పెసరట్టు బాగా ఫేమస్ అంటే ఈ పెసరట్టు ఉప్మా. సో వెళ్లే దారిలో ఎలాగైనా ట్రై చేయాలని చెప్పి ఈ రోజు అయితే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట కొద్దిగా ఎర్లీగా. ఆ తేటగుంట పెసరట్టు ట్రై చేయాలంటే మనం ఒక 100+ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలన్నమాట. ప్రెసెంట్ వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఒక 1.5 hour జర్నీ టైం పడుతుంది. సో వెళ్ళి ఆ ఫేమస్ తేటగుంట పెసరట్టు ఈ రోజు ట్రై చేసేద్దాం. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. బాబాయ్ బయట మంచి చూసారు ఎలా ఉందో, రోడ్డు కూడా సరిగ్గా కనిపించట్లేదు. నోట్లో నుంచి పొగలు కూడా వచ్చేస్తున్నాయి చూడండి. గైస్ ఇప్పుడే మనం తేటగుంట అయితే రీచ్ అయిపోయాం. మనం పెట్టిన లొకేషన్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసరికి విజయ దుర్గా టిఫిన్స్ అంట. ఇదే అనుకుంటున్నాం, మరి ఆన్లైన్ లోని అదే చూపించింది ఫేమస్ ప్లేస్ అని. యాక్చువల్ గా మనతో పాటు ఉస్మానాలు తర్వాత వస్తారంట. సో మేము ముందు స్టార్ట్ అయిపోయాం ఈ కార్ లో. అండ్ మనతో పాటు జెస్సీ కూడా వస్తుంది. వాళ్ళందరూ కొద్దిగా లేట్ గా స్టార్ట్ అవుతారు. నేనేంటంటే ఓన్లీ పెసరట్టు ఉప్మా కోసం మార్నింగ్ లేసి 6 గంటలకల్లా స్టార్ట్ అయిపోయాను. ఇంకా చూద్దాం అంత మార్నింగ్ లేసినందుకు నిద్ర లేక వచ్చినందుకు ఎలా ఉందో టేస్ట్. నువ్వు కూడా నీకు పెసరట్టు ఉప్మా వద్దనుకుంటే బస్సుకు వచ్చేద్దును కదా, నువ్వు కార్ లోనే వస్తావు. ఇంటికి వెళ్ళిపోతావా? సరే బాయ్. పెసరట్టు ఉప్మా తినేసెళ్ళు. ఇక్కడ ఫేమస్ అంటే పదెత్తుందాం. సో ఈ విజయదుర్గ టిఫిన్స్ వచ్చేసరికి కరెక్ట్ గా హైవే మీదే ఉంటది మనకి. సో వీళ్ళ స్పెషల్ వచ్చేసరికి అక్కడ చూడండి, తేటగుంట స్పెషల్ నేతి పెసరట్టు వాళ్ళ ప్రత్యేకత అంట. ట్రై చేస్తాను. నా పేరు రాము అండి. ఈ తేటగుంటలోని ఈ నేతి పెసరట్టు ఎందుకు ఎంత ఫేమస్? నేతి పెసరట్టు అంటే జీడిపప్పు నెయ్యి ఇవన్నీ వేయడంలో 30 years నుంచి ఉంటుందండి. ఇది ఫేమస్. షాప్ ఉండి 30 years అండి. నా హోటల్ పేరు శ్రీ విజయ దుర్గా అండి. చూసాము వెనకాల కూడా చాలా మంది క్రౌడ్ ఉన్నారు. అలా పెసరట్లు వేస్తూనే ఉన్నారు. అంటే దీనికి ఎందుకు అంత స్పెషాలిటీ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు చాలా మంది కట్టెలు పోయి ఎప్పటికప్పుడు ఫ్రెష్ నార్మల్ గా మనకి పల్చగా వేస్తామండి. కొద్దిగా ఓతప్ప టైప్ లో వేస్తామండి. దాని మీద అన్ని ఎప్పటికప్పుడు రుబ్బటంలోని ఆ టేస్ట్ అండి. ఇంకా ఏమేమి స్పెషాలిటీ అంటే పెసరట్లోనే స్పెషాలిటీ? పెసరట్టు నేతి ఉందండి, జీడిపప్పు ఉందండి, ఆనియన్స్ ఉందండి, తర్వాత కారపొడి ఒకటి ఉందండి. ఇవన్నీ ఇంకేం ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ? నా దగ్గర వడ ఉందండి, బజ్జీ ఉందండి, ఇడ్లీ ఉందండి, దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ. ఇక్కడ నార్మల్ గా పెసరట్టు మీరు 30 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ప్రైస్ తో స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఏ ప్రైస్ ఉంది? నాదైతే బాగా తక్కువగా ఉండేదండి. ఇప్పుడు మంచి క్రౌడ్ ఉందండి. అప్పుడు ఎంత అండి? 20 రూపాయలు అండి స్టార్టింగ్. 20 రూపాయలు 15 రూపాయలు కానీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు 40 రూపీస్ అండి. నెయ్యితోనే అండి. ఇంకా నెయ్యి, జీడిపప్పు, ఉప్మా పక్క నెయ్యి, దానికి ఎగ్జిక్యూషన్ లేదు. డైరెక్ట్. సో మనం కూడా ఇప్పుడు తేటగుంట స్పెషల్ నేతి పెసరట్టు ఉప్మా ట్రై చేద్దాం. వెనకాల అయితే చాలా మంది క్రౌడ్ ఉన్నారు. సీట్లు ప్లేసులు లేవు. మనం పట్టుకుని కార్లోకి వెళ్ళిపోతే బెస్ట్. ఏసీలో కూర్చొని తినొచ్చు. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో గైస్ ఫైనల్ గా మనమైతే తేటగుంట స్పెషల్ నేతి పెసరట్టు ఉప్మా అండ్ ఇడ్లీ కూడా తీసుకుని వచ్చేసాను. యూపీఐ అన్నమాట ఇది మొత్తం. ఉప్మా, పెసరట్టు, ఇడ్లీ. దాంతో పాటు పక్కన మనకి ఒక 3 types ఆఫ్ చట్నీ వేసారు. ఇది ఒకటి స్వీట్ చట్నీ టైప్ ఉంది. దాంతో పాటు పల్లి చట్నీ. ఇది ఉప్మా పైన చూడండి, యాక్చువల్ గా పెసరట్ ని మంచిగా నెయ్యిలో కాల్చి దానిపైన కారపొడి వేసి జీడిపప్పులు వేసి పైన ఉప్మా పెట్టి ఇచ్చారు. ఇంకొద్ది పైన నెయ్యి కూడా వేసి ఇచ్చారు అనమాట. సో ఒకసారి అర్జెంట్ గా మనం ఈ తేటగుంట పెసరట్టు టేస్ట్ చేసేద్దాం. ఇప్పటికీ చూడండి అటు సైడ్ క్రౌడ్. అక్కడ అస్సలు ప్లేస్ లేదు. మొత్తం నించొని తినడానికి కూడా అక్కడ ప్లేస్ లేదనమాట. ఇంకెండలో ఎందుకని చెప్పేసి కార్లోకి తీసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇడ్లీ టేస్ట్ చేసేద్దాం. ఇడ్లీ భలే దూదిలా ఉందిరా, చట్నీలో ఇలా ముంచుకొని.
ఇడ్లీ సాఫ్ట్ గా భలే ఉంది. నెక్స్ట్ మనం ఈ పెసరట్టు ఉప్మా టేస్ట్ చేద్దాం. పెసరట్టు అయితే లిటరల్ గా నెయ్యిలో నానిపోయింది అండ్ ఇది వచ్చేసరికి క్రిస్పీగా ఉంది. ఇది ఇలా తీసుకొని కొద్దిగా కారపొడి, నెయ్యి అండ్ కొద్దిగా ఉప్మా తీసుకొని కొద్దిగా ఇలా చట్నీలో అద్ది ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఆ నెయ్యి టేస్ట్ మధ్యలో జీడిపప్పులు తగులుతూ క్రిస్పీగా పెసరట్టు అయితే చాలా బాగుంది. అంటే నార్మల్ గా మనం రెస్టారెంట్ లోని పల్చగా వేసిన పెసరట్టు తినడం అలవాటు కదా, ఇక్కడ ఏంటంటే ఊతప్పం లాగా వేస్తున్నారు. ఊతప్పం లాగా దెబ్బగా పెసరట్టు వేసి దాని పైన ఉల్లిపాయలు, కారప్పొడి అవన్నీ జల్లి చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొద్దిగా లేయర్ అనేది క్రిస్పీగా వచ్చి తర్వాత లోపల సాఫ్ట్ గా ఇంకా వేరే ఆ మౌత్ ఫీల్ చాలా బాగుంది. ఇందులో కొద్దిగా ఎక్స్ట్రా నెయ్యి వేసి కాల్చుకున్నారంటే మాత్రం ఇంకా వదలరు. ఈజీగా ఒక 4-5 పెసరట్లు అలాగే వేసేస్తారు. అక్కడ చూడు, ఒక పెసరట్టు తినేసి మళ్ళీ ఖాళీ ప్లేట్లు పట్టుకొని ఎలా నించొని ఉన్నారు. ఇంకా అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళు కూడా నించొని వచ్చేస్తున్నారు అక్కడికి ఆ పెసరట్టు తీసుకోవడానికి. ఎందుకంటే ఒక పెసరట్టు తినిన తర్వాత రెండో పెసరట్టు ప్లేట్ లోకి రావాలంటే మినిమం ఒక 10 to 15 minutes పడుతుంది. అలాగే వేస్తూనే ఉన్నారు లైన్ గా, అలాగే అయిపోతూనే ఉన్నాయి. లిటరల్ గా చెప్తున్నాను, ఆ నెయ్యి కమ్మదనం అండ్ ఆ పెసరట్టు సాఫ్ట్నెస్ అదంతా ఆ టేస్ట్ కి అసలు ఒకటి వేసిన తర్వాత మీకు నిమిషం కూడా ప్లేట్ లో ఉండదు. ఆ పెసరట్టు అంత ఫాస్ట్ గా తినేస్తారు. టేస్ట్ చాలా బాగుంది, వెరీ నైస్. అండ్ ఈ చుట్టుపక్కల మీకు చాలా పెసరట్టు స్టాల్స్ ఉంటాయి, అన్ని చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి. టేస్ట్ ఎక్కడ బాగుంటే ట్రై చేయడమే. అండ్ చాలా మంది నాకు సజెస్ట్ చేసింది అయితే ఆన్లైన్ లో చూడడం బట్టి అండ్ రివ్యూస్ అవన్నీ చూడడం వల్ల దీనికి ఆల్మోస్ట్ 900+ రివ్యూస్ ఉన్నాయి, 4.4 రేటింగ్ ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంది కాబట్టి మేము దీనికి వచ్చాం. అండ్ ఇక్కడ అన్ని షాపుల మీద ఈ షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది, వెరీ నైస్. అండ్ ఉప్మా కూడా చాలా సాఫ్ట్ గా మంచి నెయ్యితో అసలు క్రేజీ ఉంది. ఈ తేటగుంటలోని ఇలా పెసరట్టు ఉప్మా ఫేమస్ అని చెప్పేసి నాకు ఎంతవరకు తెలియకపోవడం అనేది నా దౌర్భాగ్యం. ఏం చేస్తాం. ఇంకా ఎవరు తెలియని వాళ్ళు ఉంటే ఈ విజయవాడ వైజాగ్ హైవే అన్నవరం దాటగానే మీకు తేటగుంట జంక్షన్ వస్తుంది, హైవే మీదే ఉంటది. పెసరట్టు లవర్స్ అయితే మాత్రం మిస్ అవ్వద్దు, టేస్ట్ మీకు నచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత ఆకు మీద చూడండి, ఇది ఆయిల్ అనుకోగలి నెయ్యి మొత్తం. ఈ నెయ్యి మిగిలింది కదా, ఇలాగా ఇడ్లీతో ముంచుకొని తినేద్దాం. కొద్దిగా జనాలు క్లియర్ అయిపోయి టేబుల్ వచ్చిన తర్వాత కార్లో తిన్నకు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇంకో పెసరట్టు టేస్ట్ చేసుకున్నాను. కార్లో తిన్నాం కంటే ఇక్కడ కూర్చొని తిన్నాం వచ్చి ఆ ఫీల్ వేరు. సో గైస్, ఇప్పుడే మనం తేటగుంట ఫేమస్ పెసరట్టు ఉప్మా తినేసాం. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు క్రౌడ్ మామూలుగా లేరు, చాలా మంది మన వాళ్ళు కలిసారనమాట. నేను ఒకటి తినేసి టేస్ట్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ 2 పెసరట్టు ఉప్మాలు తిన్నాను, దాంతోపాటు ఇడ్లీ తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ దొరికే నేతి పెసరట్టు ఉప్మా అయితే అస్సలు మిస్ అవ్వద్దు. 40 rupees అనమాట ప్లేట్. పైన జీడిపప్పు, నెయ్యి, కారపొడి, ఆ ఉప్మా అన్ని పెట్టేసేస్తారు. టేస్ట్ చాలా బాగా అనిపించింది. నీకు ఎలా అనిపించింది టేస్ట్? ఉప్మా చాలా నచ్చింది. ఉప్మా మరి పెసరట్టు? పెసరట్లో కొంచెం నెయ్యి పెసరట్లు నెయ్యి ఎక్కువైందా? స్నానం చేసింది పెసరట్లో నెయ్యి కొద్దిగా ఎక్కువైందని కంప్లైంట్ చేస్తుంది చూడండి గైస్. మరి నెయ్యి కాదు, నెయ్యి అంత తింటే లావైపోతానని. ఓడి అమ్మ. కానీ నెయ్యి లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఉండండి, మీకు మాత్రం డిసప్పాయింట్ చేయదు. సో ఎవరైనా వస్తే మాత్రం ఈ లొకేషన్ మీరు డైరెక్ట్ గా తేటగుంట పెసరట్టు అని కొడితే ఇదే లొకేషన్ వచ్చేస్తుంది, వచ్చి ట్రై చేసేవచ్చు. ఇంకా మా జర్నీ టు హైదరాబాద్ లోని నెక్స్ట్ టిఫిన్ అయిపోయింది, నెక్స్ట్ లంచ్ స్పాట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఎందుకంటే డెఫినెట్ గా డిసప్పాయింట్ చేయదు. సో మీకు ఆల్రెడీ ప్లేస్ అర్థమైపోయి ఉంటది. నెక్స్ట్ వీడియోలోని ఆ ప్లేస్ చూపిస్తాను అనమాట, లంచ్ స్పాట్. చలో వెళ్ళిపోదాం, వెళ్ళి కుమ్మేద్దామా. ఇక్కడ ఎక్కువ టిఫిన్ చేయలేదన్నమాట, పొట్ట ఖాళీగా పెట్టుకుంది. అక్కడ బిర్యానీ తిందాం అని చెప్పి ఇక్కడ నుంచి అదైతే ఒక 1.5 hour డిస్టెన్స్ అన్నమాట. సో వెళ్ళిపోదాం. ప్రెసెంట్ ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.